అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్త జీతాలు, ఫిట్మెంట్ లెక్కలకు సంబంధించి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త పీఆర్సీపై నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎంతో కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచి చూస్తున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ కమిషన్ వచ్చే ఏడాది అంటే 2026 నాటికి తన నివేదికను సమర్పించబోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇక 2025 డిసెంబర్తో 10 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువు కంటే ముందుగానే 8వ వేతన సంఘం నియామకంపైన నిర్ణయం తీసుకుంది. ఇక 8వ వేతన సంఘం సిఫార్సులపైన ఉద్యోగ సంఘాలు భారీ అంచనాలతో ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న డిఏని పరిగణలోకి తీసుకుని ఏ మేర సిఫార్సులు ఉంటాయనే అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కనీసం 2.86గా నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ద్వారా ఉద్యోగుల కనీస బేసిక్ జీతంలో పెరుగుదల భారీగా ఉంటుందని అంచనా. కనీస వేతనం 51,480 రూపాయలు ఉండే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం కనీస మూల వేతనం 18,000గా అమలు చేస్తున్నారు. అదేవిధంగా పెన్షనర్ల కనీస పెన్షన్ ప్రస్తుతం 9,000 నుండి 25,740కి పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక కేంద్ర ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయించడంలో ఈ ఫిట్మెంట్ అంశం కీలకంగా మారింది. గతంలో కేంద్రం 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2.57 ఫిట్మెంట్ అమలు చేస్తున్నారు. దీంతో ఈసారి ఏ మేర పే రివిజన్ కమిషన్ సిఫార్సులు ఉంటాయనేది మరింత ఉత్కంఠ పెంచబోతుంది. సో గతంలో కంటే ఎక్కువ ఉంటుందని చెబుతున్న వాస్తవ పరిస్థితుల ఉద్యోగ సంఘాలు లెక్కలు వేస్తున్నాయి. ఇక ఈసారి కనీస వేతనంలోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల వేళ కేంద్రం ఉద్యోగులను తమ వైపు తిప్పుకునే క్రమంలో భాగంగా బడ్జెట్ కంటే ముందుగానే 8వ పీఆర్సీ నియామకంపై నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కమిషన్ నివేదికనిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.